మాట్లాడడం ఎందుకు? ఆ దోశలు ఏదో అదే వేస్తావని. ఇప్పుడు నాకు అర్థమైంది. ఐ మేడ్ బ్యాడ్ దోసెస్. దోశ అంటేనే గుడ్. మీరు ఎక్కువ వేసుకుంటాను చూపుతాను బ్యాడ్ దోశ అంటే ఏంటో. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. మీ ఇంట్లో ఇలాగే వేస్తారా దోశలు? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. సో ఈ రోజు ఆవిడ ఇక్కడ ఎందుకున్నారంటే ఇప్పుడు మీరు చేసిన దోశల్ని జడ్జ్ చేయబోతుంది. ఖర్చుగా చూడే మొత్తం వేస్తావా తినాలా అంటుంది. మాకు నమ్మకం లేదు దొరా. బాగుంది. అదేంటమ్మా రియాక్షన్ వేరే ఉంది, ఇది డైలాగ్ వేరే ఉంది. అంటే బాగుంది 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 అంటుంది ఏంటి? గిఫ్ట్ ఐడియాస్ ఫర్ గర్ల్ ఫ్రెండ్స్. షూస్, బ్యాగ్స్, షర్ట్, కర్టన్స్. కర్టన్సా? ఇప్పుడు ఓన్లీ మన ఇద్దరమే. డైనింగ్ టేబుల్. కర్టన్స్ నాట్ ఓకే, డైనింగ్ టేబుల్ ఓకే. నేను ఇచ్చా, నేను డైనింగ్ టేబుల్ తయారు చేసి ఇచ్చా. ఉమా గారు పానీపూరి అమ్ముతూ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? ఉమా గారు కేవలం పానీపూరి అమ్మి నెలకు 3 నుంచి 4 లక్షలు ఎన్ని చేస్తుంది? నాకు నమ్మాలని ఉంది. నీకు నమ్మాలని ఉంది. ఇది పక్కా ఫేక్. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయినటువంటి రోజులు మీ లైఫ్ లో ఉన్నాయా? ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. మీకు ఎందుకు నవ్వు వస్తుంది? What about you? బాంబేకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆల్మోస్ట్ 2 years మొత్తం చూసుకున్నారు. అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, రైట్? గెస్ట్ హౌస్, మన మిస్ ఇండియా గెస్ట్ హౌస్. ఒక రోజు బ్యాంక్ ఓపెన్ చేశాను. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే చేసే సుభద్ర మొత్తం. సంతోష్ శోభన్ వస్తున్నాడు ఇవాళ. శోభన్ బాబు గారు మనవడు వస్తున్నాడమ్మా. శోభన్ బాబు గారు మనవడు కాదు, సంతోష్ శోభన్ హీరో. అవునా? హీరోయిన్ మానసా వారణాసి. వారణాసి నుంచి వస్తున్నారమ్మా. అట్లుంటది మనతోని. వారణాసి నుంచా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వారణాసి సినిమా నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని అనౌన్స్ చేసేసారు, కరెక్టే. ఈ అమ్మాయి వారణాసి నుంచి రావట్లేదు. ఈ అమ్మాయి పేరు మానసా వారణాసి. తొందరగా. నమస్కారం సార్, మా మేడం పైన ఉన్నారు. పైన అండి సార్. హే సంతోష్, ఇలా వచ్చేయండి. రండి. మ్యామ్ వచ్చేస్తున్నాం మ్యామ్, మన కెమెరామెన్స్ రానివ్వట్లేదు. డైరెక్ట్ అటాక్ టు కిచెన్. హలో, Hi, ma'am. ఈ రోజు ఇక్కడే. కమాన్. మ్యామ్ డైరెక్ట్ కిచెన్ లోనే ఇంటర్వ్యూనా? రండి, సరదాగా దోశలు ఎదురు గానీ రండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కమ్ వెల్కమ్. నైస్, కిచెన్ అదిరిపోయింది. నైస్, చూసారా? సో గుడ్ టు ఈ సీ యు. మధ్యకాలంలో ఏంటంటే మనకి ఫార్మాట్స్ అన్ని మారిపోయాయి కాబట్టి, అండ్ అందులోనూ కపుల్ ఫ్రెండ్లీ పీపుల్ కి నేను ఏదైనా ఫ్రెండ్లీగా చేసి పెడదామని అనుకున్నాం. సో మనం ఏం చేస్తున్నాం? దోశలు వేస్తున్నాం. ఏం దోశ అంటే అది మినప దోశ. కారం దోశ. సారీ, ఇట్ ఇస్ కారం దోశ. ఓ నైస్, కారం దోశ. తిన్నారా మీరు ఎప్పుడైనా కారం దోశ? గీకారం దోశ, గీకారం పొడి దోశ. అంటే ఉల్లి కారం దోశ తిన్నారా మీరు? ఆహా, నేను వెళ్ళాను, ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ శోభన్ వస్తున్నారు అంటే శోభన్ బాబు గారు మనవాడా అని అడిగారు ఆవిడ. ఇది అసలు సంబంధమే లేదు. అది ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఇది? నేను చెన్నైలో షూటింగ్ చేసినప్పుడు డాడీ పేరు శోభన్ కాబట్టి నేను పెట్టుకున్నాను. మామూలుగా మనం ఇక్కడ పెట్టుకోం కదా మ్యామ్. వాళ్ళందరూ నేను ఆయన మనవడు అనుకుంటున్నారు. నేను కాదు, సంబంధం లేదు అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అలా హర్ట్ అవ్వకుండా. శోభన్ బాబు గారి మనవాడిని రీసెంట్ గా చూసాను. ఐ థింక్ ఈస్ అ డాక్టర్. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు ఈ ప్రొఫెషన్ లోకి రాలేదు. అందుకని మీరు ఎప్పుడైతే సంతోష్ శోభన్ అని పెట్టారో అయ్యుండొచ్చు మ్యామ్. మాన్సా, కంగ్రాచులేషన్స్ ఫర్ మిస్ ఇండియా. ఇప్పుడు చెప్పండి. కంగ్రాట్స్ ఫర్ మిస్ ఇండియా 2020 కదా? 2021 అనుకోండి. 2021 was when corona was happening కదా? How did this happen అప్పుడు? ఆన్లైన్ అండి, ల్యాప్టాప్ ముందర అప్లికేషన్ సబ్మిట్ చేశా. కాదు, ఈవెన్ కాంపిటీషన్ వాస్ ఆల్సో ఆన్లైన్. మ్యామ్ జోక్ కూడా కాదు, నిజంగానే తను నిజంగా అదే చేసింది. 70% అలానే జరిగింది. ఐ వాజ్ ఇన్ మై రూమ్ అటెండింగ్ సెషన్స్ ఆన్ వీడియో కాల్. ఆ తర్వాత 2 weeks బాంబేలో జరిగిందండి, బట్ ఆల్ విత్ ద మాస్క్. So I think this will always remain in history కదా for you. అవునండి, జడ్జెస్ కూడా మాస్క్ తో ఎట్లా మీరు జడ్జ్ చేసేదే ఫేస్ ని అండ్ లుకింగ్ అట్ ద పీపుల్ కదా? హౌ డిడ్ దే జడ్జ్? హార్ట్, మనసంలో ఎంఆర్ఐ కనిపిస్తుందా? హలో, that is one of the most unique beauty contests that might have had in history. అంటే 100 సంవత్సరాల తర్వాత మనం అప్పట్లో సోషల్ స్టడీస్ లో అట్లా చదువుకుంటాం కదా చాప్టర్. కాదు, తన ఫోటోగ్రాఫర్ లెవెల్ తన టీం ఏంటో అడగండి ఒకసారి. ఏంటి టీము? మా అమ్మగారే ఫోటోగ్రఫర్, మా అమ్మగారే స్టైలిస్ట్, అమ్మమ్మ గారేమో బ్యాక్గ్రౌండ్ కమెంటరీ పర్సన్. ఏది ఆన్లైన్? Yes. ఆన్లైన్. బట్ లేటర్ యు ఆల్ హ్యాడ్ అ కాంటెస్ట్ కదా?
వీ హ్యాడ్ అ కాంటెస్ట్ అండి. అవును, ఫైనల్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత బాంబేలో జరిగింది. సరే నించొని మాట్లాడడం ఎందుకు, ఆ దోశలు ఏదో వేసేద్దాం. Yes. అదే వేస్తావని. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే దోశ I will help ఎప్పుడైనా you, okay? వేసావా? ఫ్రెండ్లీగా ఉంటుందని అడుగుతున్నారు కదా. సంతోష్ Yeah, ఎందుకంటే మీరు కపుల్ ఫ్రెండ్లీ కదా. ఎస్ దోశ ఐ మేడ్ బ్యాడ్ దోసెస్. యు నో దోసాస్ లో బ్యాడ్ దోస గుడ్ దోస అని లేదు. దోస అంటేనే గుడ్. మీరు ఎక్కువ ఇచ్చుకుంటాను చూపుతాను బ్యాడ్ దోశ అంటే ఏంటో. పిండి పిండిగా చేసేస్తారా? ఒక్క నిమిషం, నాకు దోశ మీద చాలా రెస్పెక్ట్. మొన్ననే నేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైప్ లో నామినేషన్స్ ని డిక్లేర్ చేశాం. వడా వాజ్ 1 నామినీ, ఇడ్లీ వాజ్ 1 నామినీ, దోశ వాజ్ 1 నామినీ. ఎవరికి ఇచ్చారు? దోశ నైస్ కరెక్ట్. మీరు దేనికి ఇస్తారు? ఇడ్లీకి ఎవరు ఇచ్చుంటారు? ఇడ్లీకి వాళ్ళ బంధువులు ఎవరైనా ఇస్తారు, మినపట్టు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇస్తారు దానికి, అంతేగాని ఇవ్వరు. Culture సుభద్ర, difference. ఒక గ్లాస్ నీళ్లు పట్టుకురా. మనం చక్కగా ఇప్పుడు ఇలా ఫస్ట్ దోశ వేసే వాళ్ళు చేతులు కొంచెం ఇట్లా రబ్ చేసుకోండి. ఎస్, శానిటైజ్ హ్యాండ్స్. యా ఓకే, ఆ తర్వాత నీళ్లు తీసుకొని ఇట్లా చల్లాలి దీని మీద, తెలుసు కదా తెలుసు. ఆ ఫార్మాలిటీస్. లేదు. ఎందుకు చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లేదు మ్యామ్ మీరు చూడండి. సరే, ఇది కొంచెం వేడెక్కే లోపల మీ డైట్ హ్యాబిట్స్ ఏంటి? యాజ్ అ హీరో యూ హావ్ టు మెయింటైన్ మెనీ థింగ్స్ కదా. ఇంతకుముందు ఏం లేదు మ్యామ్, ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాం. అవునా? ఇంతకు ముందు లేదంటే వేరే సినిమాలు అప్పుడు లేదా? లేదు మ్యామ్, మా కపుల్ ఫ్రెండ్లీ అప్పుడు కూడా కొంచెం అటు ఇటుగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏదో చిన్న ఫార్మాట్ పట్టాను. Like what do you eat regularly on a morning diet basis? Breakfast. బాగా సింపుల్ మ్యామ్. ఓకే. కాన్సెప్ట్ ముందే చెప్పుంటే నువ్వు ఇప్పుడు నీ దుబాయ్ భాషలో థ్యాంక్స్ చెప్పు ఒకసారి. శుక్రియా. దుబాయ్ లో కూడా శుక్రియా అని అంటారా? దానికి దుబాయ్ లో ఎందుకు? నువ్వు దుబాయ్ భాషలో మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పు. అమ్మంతే అంతే వాయి జైన్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. అది ఎలా ఉంది తెలుసా? శుక్రియా. ఓ తనకు చెప్పిందా? చెప్పింది ఎలా ఉంది తెలుసా? నీ మొహం తెలుసా అంటే translate చేసి చూస్తే సింక్ అవ్వలేదు. ఏ సుభద్ర, మళ్ళీ ఒకసారి చెప్పు. అమ్మ ఇంతే వాయి జైన్. అమ్మ ఇంతే వైన్ జైన్. అంటే వైన్ జే. ఓకే సంతోష్ ప్లీజ్. మ్యామ్ ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటో ఏం తింటావో చెప్పు. నేనా? ఎగ్స్ ఆవకాడో టోస్ట్ అనేది అలవాటు చేశారు. అదొకటి. ఏవి మన భారతదేశానికి సంబంధించినవి అయితే అదొకటి కాదు. వావ్. చెప్పు ఈ మనసా ఇప్పుడు ఇది నాకు ముందే. మీరు ఫార్మాట్ గురించి చెప్పండి, అప్పుడు నేను అన్ఫార్మాట్ గురించి చెప్తాను. ఇది అన్ఫార్మాటెడ్ ఫార్మాట్. ఎస్ కరెక్ట్. ముందే చెప్పాల్సింది తనకు కూడా. అన్ఫార్మాట్ డ్రెస్ మై డైలాగ్ రే. చూసారా సార్ డబుల్ యాక్షన్. టెల్ రే యువర్ డైలాగ్. ఓకే ఓకే. లెటర్ టెల్ రే. టెల్ రే నౌ వాట్. ఏం చెప్పాలి? నువ్వే చెప్పాలి. పర్లేదు చెప్పండి పర్లేదు. నేను దోశ బేసిక్ గా సుమ గారు ఈ ఫార్మాట్ గురించి ముందే చెప్పలేదు. ఎందుకు? నా అవుట్ఫిట్ కొంచెం అన్ఫార్మాట్ చేసే ఉండేదాన్ని. లేదు చాలా బాగుంది తెలుసా. అవునండి. ఇంకా ఎంతకాలం అని ఆడవాళ్ళు నైటీలు వేసుకొని వంటలు అవి చేస్తారు. మీరు వంటలు చేసేటప్పుడు కూడా అసలు ఇప్పుడు చాలా అప్పుడు ఆ స్పేసే లేదు కదా మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం ఎందుకు? ఏ స్పేస్? ఆడవాళ్ళు వంటగదిలో అనే స్పేస్ లేదు ఇక్కడ అని చిన్న డౌట్. ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికి కూడా? అంటే దోశలు ఇక్కడ నేను వేస్తున్నాను, నేను మర్చిపోవట్లేదు. ఈ ఒక్క రోజుకి మీ అమ్మని అడుగుతాను నేను. ఇదొకటి కొంచెం స్క్రూటనైజ్ చేసి చూడాలి. అంత నూనెసేవేంటి? చెప్పా అసలు నూనె వేయరు రైట్. తిరగట్లేదు అది. అంటే మరి దోశ మనం తిన్నప్పుడు దాంట్లో ఆ నూనె టచ్ అవుద్ది, అది ఏరా? అది నువ్వు దోశ వేసిన తర్వాత దాని మీద కొంచెం అట్లా స్ప్రింకిల్ చేయాల్సిన నూనె ముందే వేసేసావు. పర్లే మేనేజ్ చేద్దాం. వస్తుంది రౌండ్ వస్తుంది. ఇంకా నేను వెంటనే వాటర్ వేసిన తర్వాత నూనె వేయలే. నాకు ఇది డౌటే, మా పెనమే పాడు చేసి పెట్టేలా ఉన్నాడు. ఏం పర్లేదు మీరు చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ వాల్యూ నేను తిప్పినప్పుడు తెలుస్తుంది. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. సరే ఇదైతే నార్మల్ దోశ వేసేద్దాము. నీకైతే తర్వాత నేను కారం దోశ వేసిస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంతకీ నువ్వేం తింటావు పొద్దున? నేను దోశలు బిగ్ ఫ్యాన్ అండి మా ఇంట్లో. దోశలు తింటే ఇలా ఎందుకుంటారు కదా సుభద్ర? అంతేనండి. నాకెందుకో డౌట్ గా ఉంది తిని దోశలు తినట్లేదని. వాట్ డూ యు ఈట్? శుభ్రంగా దోశలు, పెసరెట్లు, ఇడ్లీలు ఇప్పటికీ కూడా. కూడా అంటే మీకు ఆ రోజు సాంగ్ షూటింగ్ ఉంటే కూడా మనకు లేని ఫెసిలిటీస్ ఆవిడ కొన్ని ఉన్నాయి. మనం ఏదైనా తింటది. అంటే మెటబాలిజం రేట్ ఎక్కువ. అంతేనండి. ఎక్కడికి వెళ్తే ఎవరికి ఐడియా లేదు. ఐ లవ్ యూ టూ. నన్ను ఎందుకు భగవంతుడు ఇలా పుట్టించలేదు? నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. నేను కొంచెం ఆలు తినగానే పొట్టొచ్చేస్తుంది. 3 దోశలు తినగానే ఎందుకులే.
ఫ్యాట్ అక్యుములేట్ అయిపోద్ది బాబు, అప్పుడే తిరిగేస్తున్నావు ఏంటి నాయన? తినడానికి దోశలు వేస్తున్నారా? మరి చేయడానికి వేస్తున్నారు. సారీ, ప్లీజ్ బేర్ విత్ us. యా, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఏంటి నాట్ బ్యాడ్ యాక్చువల్లీ? మీ ఇంట్లో ఇలాగే వేస్తారా దోశలు? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఫినిష్ ఆయన స్టార్ట్ చేసిన స్టాండర్డ్స్ కి నాట్ బ్యాడ్ అంటున్నా. యా. ఓ మై గాడ్, తిప్పాను కదా. సార్ డౌట్. చెప్పండి. యా ఓకే సార్. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. నీ మీద డౌట్, తనకొచ్చిన డౌట్ కాదు, ఓహో, నీ మీద కూడా కాదు. మీరు నేను ఒకసారి అంటుతూ అనుకుంటున్నప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ నా ప్రోగ్రామ్స్ ఇదే, నాకు అర్థమవుతోంది. ఎస్, సో యూ ఈట్ 2 eggs, అవకాడో టోస్ట్. 2 eggs అనే కదా మ్యామ్, కొంచెం egg. కోడి ఎన్ని ఇస్తే అన్ని. లేకపోతే అదేంటో అదే ప్రోటీన్ షేక్. ప్రోటీన్ షేక్ అంతే, అది బ్రేక్ఫాస్ట్ అంతే. అంతే. పాపం ఈవిడలాగా Coffee. దోశలు ఇడ్లీలు ఇట్లాంటివి ఏం లేవు మనకి. అండ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ విపరీతంగా. నీకైతే అడ్వాంటేజ్ దోశ ఇడ్లీ. నేను కూడా ఐ హ్యావ్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. నాకు నా బ్రేక్ఫాస్ట్ దోశ. సుభద్ర, నువ్వు ఎందుకు ఆ కత్తులు అవి తీస్తున్నావు? అబ్బాయి బాగానే వేస్తాడులే, ఊరుకో. ప్లేట్ లేదా? కత్తి తీస్తుంది వెనక నుంచి. మీరు నోటీస్ చేస్తే కరెక్ట్ గానే వేసానుగా. ఒక్క నిమిషం, మరి అన్యాయంగా బిహేవ్ చేస్తా. ఊడిపోతుంది. సారీ, ఓకే. అర్జెంట్ గా చెప్తా. అన్ని కలిపి ఒకటేసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి తిందాం, ఓకేనా? ఓకే. ఈ దోశ మీద నీ పేరు రాసుకుంటున్నాం, ఓకే? బ్యూటిఫుల్. లెట్స్ జస్ట్ సీ దిస్ ఇస్ Yes. ద ఓ మై గాడ్, చాలా హెవీగా ఉంది. ఇది దుప్పటిలాగా ఉంది, ఇది దుప్పటిలాగా ఉంది. దీన్ని వెంటనే మనం తినకూడదు కాబట్టి దీన్ని కాస్త ఎండబెడదాం, ఓకే? తర్వాత కూడా తినకూడదేమంటే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు మాన్సా వారణాసి, yes please. ప్లీజ్. Please go ahead. లెట్స్ డూ దిస్. అవును, ఈ వారణాసి అని ఎందుకు పెట్టారు? ముందే తెలుసా వాళ్ళకి రాజమౌళి గారు ఇలా సినిమా తీయబోతున్నారని? కాపీరైట్స్ అడగలేము. బట్ షీల్ బికమ్ వరల్డ్ ఫేమస్. ఆల్రెడీ షీఈ్ మిస్ ఇండియా. నౌ సీ మాన్సా వారణాసి. ఇదే సంథింగ్ ఇన్ ద నేమ్ అనిపిస్తుంది నాకు, కదా? 100%. సార్ మీకు పెళ్ళయింది? లేదండి, అవ్వలేదండి. సంబంధాలు ఏమైనా చూద్దామా? బాగా వేసానా దోశలు? తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసిన ఏమనుకోకుండా. మీరు ఏ ఊరు? మమ్మీది వరంగల్, ఆ, డాడీ రాజమండ్రి. అయితే రాజమండ్రి వైపు సంబంధాలు చూడమంటారా? అంటే మమ్మీ హట్ అవుద్దేమో. అయితే వరంగల్ వైపు కూడా చూద్దాం. పర్లేదు. సో 2 వైపుల సంబంధాలు చూద్దాం, ఓకేనా? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అది దోశ వేయడం అంటే ఒక పద్ధతి. ఒక్క నిమిషం. ఇదిగో ఇప్పుడు నువ్వు కారం దోశ వేస్తున్నావు అంట. దీని మీద కొంచెం ఇట్లా పుయ్యాలి, లైక్ ఇట్లా, ఓకే? దిస్ ఇస్ కాల్డ్ కారం దోశ. ఇందులో ఉల్లిపాయ, ఎండుమిర్చి. వెరీ టేస్టీ ఇట్ ఇస్. చాలా బాగుంటుంది. వెరీ టేస్టీ. కొంచెం ఉల్లిపాయ వాసన కాస్త వేగేంత వరకు ఒక రకమైన స్మెల్ వస్తుంది, కానీ బాగుంటుంది. అంటే నీకు మరీ సన్నగా లేదు ఆ? దోశ. దోశ అంటే సన్నగానే ఉండాలి. ఇప్పుడు చూడు, నూనె ఇలా వేయాలి, ఇట్లా. తర్వాత ఎలా? అది మ్యాటర్, లైక్ దాట్. ఐ థింక్ దాన్ని మనము ఒక అగగు తిప్పకు అప్పుడే అది లోపల ఉడకదు. క్లోజ్ చేస్తాం. క్లోజ్. యా, దీంట్లో క్లోజ్ చేసే. ఓకే. మంచిదే కదా, తుడిచాము. దోశను దమ్ కూడా చేస్తారా? యా, దోశని దమ్ చేస్తాం, దమ్ చేస్తారు. లైక్ దిస్, ఓకే? ఇప్పుడు అది స్టీమ్ కుక్ అయిపోతుంది. దోశ. దాన్ని తిప్పేసేయచ్చు తర్వాత మనం కావాలంటే. కానీ స్టీమ్ దోశ అంటే ఇలా కాదు. ఇది కాదు, అది వేరే. అది వేరే. అది వేరే, ఇది కారం దోశ. ఓకే. సరే, సుభద్ర బ్రేక్ఫాస్ట్ ఏంటో కనుక్కుందాం. సుభద్ర, నీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పు. అమ్మ ఇవాళ దోశ, ఇడ్లీ, రోజు దోశ ఇడ్లీనా? ఉప్మా, పెసరట్టు, పొంగలు, పుట్టు, బజ్జీ, బజ్జియా, అయ్యి బాబోయ్ నిజమే. బోండా. బోండా. మన ఇంట్లో ఎప్పుడు బోండా చేస్తున్నావు? అవునమ్మా. మీరు బోండాలు కూడా చేసుకొని తింటున్నారా? నమ్మ బుద్ధి కావట్లేదురా. నాకు తెలియదు ఇది. దిస్ ఇస్ సీక్రెట్ ఫర్ మీ. ఏమైంది? కలర్ ఏదో కొంచెం తేడా ఉంది. కరెక్టేనా అని తెల్లగా వేసింది. యు రేసిస్ట్ పీపుల్. ఏంటి దోశకే? ఓకే 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 ఓకే, ఉండాల్సింది కాదు. యా, బానే ఉంది. యా, ఓకే, డన్ అంతే. అవును సంతోష్, మ్యామ్, మీ ఇంట్లో సంగీత్ మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రయల్స్ చేస్తారా? యు అండ్ సంగీత్ సంగీత్ బాగా చేస్తాడు. బాగా చేస్తాడా? దోశల గురించి తెలియదు కానీ ఆడు యాక్చువల్ లోపల ఎక్స్పెరిమెంట్లు బాగా చేస్తాడు. మధ్యలో ఒకసారి అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చాలా చేసాం. అవునా? అంటే ఇల్లు ఊడడం తోడడం నా పని. కిచెన్ లో ఎక్స్పెరిమెంట్ అని సంగీత్ గారు చేసేవాడు. ఫ్రైడ్ రైస్ ఒకటి ఐస్ క్రీమ్ చేసాడు ఇంట్లో. వావ్, ఇప్పుడు నేను మై టర్న్. యా, ఇంతకీ కపుల్ ఫ్రెండ్లీ అని ఎందుకు పెట్టారు మూవీ నేమ్? బికాస్ కపుల్ అంటేనే ఫ్రెండ్లీ కదా. ఆల్ కపుల్స్ ఆర్ ఫ్రెండ్లీ. యా, ఐ అండ్ మై హస్బెండ్ 26 years మ్యారేజ్, ఫ్రెండ్లీ కపుల్. ఫ్రెండ్లీయెస్ట్ కపుల్. యా, కపుల్ ఫ్రెండ్లీ ఎందుకని పెట్టాం? నేను చాలా ఆలోచిస్తాను మేనా, చాలా ఇంటెలిజెంట్ గా తెలుగుగా చెప్పాలని. బట్ మూవీ అక్కడ ఆ పాయింట్ లో స్టార్ట్ అవుద్ది.
ఐ థింక్ సమ్వేర్ బేసిక్లీ మీకు మెటఫారికల్ గా కూడా సినిమాలో పెళ్లి కాకుండా కలిసి ఉండడం అనే ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. కాదు, మీరు ఉద్యోగరీత్యా ఏదో కలిసి ఉంటున్నట్టున్నారు కదా, నాట్ రియల్లీ లివింగ్ రిలేషన్షిప్ కాదు కదా? లివింగ్ టుగెదర్. అవును, నాతో చిన్నపిల్లడికి యాక్ట్ చేస్తుంది నువ్వే కదా? ఎస్, ఇట్స్ మీ. You know, he acted with me when he was months. Yeah, 9 months. 9 months. Whoa. My first co-actor. Damn. Yes. Which is a tractor ad, huh? Tractor ad, ma'am. TVC Yeah. అది. Yeah. See, ఇదిగో చూడు, దోశ వేయడం అంటే ఇట్లా. This is called as expertise. చూసి నేర్చుకోండి. Wow. అది సారీ, కొంచెం చిరిగినప్పుడు మనం దాన్ని ఇట్లా కవరప్ చేసేసేయాలన్నమాట. ఓకే, మీరు గమనించాల్సింది ఏంటంటే నాకు చిరగలేదు. మీరు చినగలేదు ఎందుకంటే చినిగిన చోటంతా వేసుకుంటూ వెళ్ళావు. ఓహ్, అలా చేయకూడదు. అందుకని చినగలేదు అది. ఓ, యువర్ విన్నింగ్ క్వశ్చన్ ఇన్ ద మిస్ ఇండియా వాయిస్, ఎవరికి ఎక్కువ సాలరీ ఇవ్వాలి వీళ్ళలో అంటే యూ సెడ్ ఫర్ ద సోల్జర్. అవును, దట్ వాజ్ అ గ్రేట్ ఆన్సర్. కానీ ఇన్స్టెంట్ గా హౌ డిడ్ యూ జనరేట్ దట్? ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక 10 క్వశ్చన్స్ అమ్మమ్మ అందరూ ప్రిపేర్ చేసి పంపించారా? ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉందండి. చాలా వరకు మా ఫ్రెండ్స్తో కానీ కూర్చుని మీరు షూట్ చేస్తూ వెళ్ళండి క్వశ్చన్స్, ఊరికే ప్రాక్టీస్ చేద్దామని ఒక ప్రిపరేషన్తోనే వెళ్ళాను. బట్ ఇన్స్టింక్ట్ కదండి, మీలాగే మీ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. అలా ఇన్స్టింక్ట్ వాయిస్ విని ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ద జడ్జ్ అండ్ హీ ఈస్ ఇన్ ద కాంటెస్ట్. ఆస్క్ హిమ్ వన్ క్వశ్చన్. ఇఫ్ యూ కుడ్ బ్రేక్ ఎనీ రూల్, వాట్ వుడ్ ఇట్ బి? It would be the unwritten rule for success. నా ఆన్సర్ వద్దు. మీకు తెలుసా? మిస్ వరల్డ్ కదా? మిస్ వరల్డ్ అనేది అడిగారు. ఇఫ్ యూ కుడ్ బ్రేక్ ఎనీ రూల్, వాట్ విల్ ఇట్ బి? Break the rule. నీ ఆన్సర్ కూడా The unwritten rule for success. If you would break any rule, what would it be? Oh my God, అందరూ అమ్మో ఇంత ఫాస్ట్ గా చెప్పాలి కదా. You are breaking formats now. Rules and all obviously are broken. The rule of having homework in schools. వో, true. మీరు చాలా ఎంపథైజ్ చేస్తున్నారు. నా ఆన్సర్. మీ ఆన్సర్ ఏంటి? ఏదో కొంచెం. సుభద్ర, 2 eggs తీసుకో, ఒక ఎగ్ దోసేద్దాం. What rule will I want to break? ఏ Oh ఇంత my సేపు God. ఛాన్స్ ఇవ్వరు అక్కడ. నాకు టిక్ టిక్ 1, టక్ 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 వెళ్ళిపోతుంటుంది అది. టిక్ టిక్. టెన్షన్ పెడుతున్నారు. నాకు అసలు రావట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ ది ప్రెషర్. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హ్యాండిల్ ది ప్రెషర్. ఓకే, మీ గిల్టీ ప్లెజర్ ఏంటి? మా గిల్టీ ప్లెజరా? మై గిల్టీ ప్లెజర్ Might be your rule. I'll tell. One answer you can say is people should stop asking me about Prabhas garu. No, it's okay. They can ask. It's okay, na? Okay. Yeah, అయితే ఫైన్, మేము కూడా అడుగుతాం. Full love, so it's okay. I understand. సరే, ఇప్పుడు మీకే కనుక అవకాశం ఇస్తే what will you ask Mansa? How would you define beauty? Is that in the presence of which you feel more alive? ఇవన్నీ ప్రిపేర్డ్ గా ఉంది బాగా మొత్తం. ప్రాక్టీస్ చేశారు. చాలా కష్టం. చాలా ఉంది. మనం ఏదో అనుకుంటాం కానీ ఇదో సాల్ట్, కారం, Tissue paper ఉంది. దోశ మాడిపోతుంది. వేసేస్తున్నా. ఓకేనా? నేను వేసేస్తున్నాను. మాన్సా, ఓకే, అవసరం పెప్పర్ వేయట్లేదు. ఐమ్ పుట్టింగ్ లిటిల్ కారపొడి ఇప్పుడు దాన్ని స్ప్రెడ్ ఏం చేయరా మ్యామ్? చేస్తాం. ఓ, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎట్లాగో ఇప్పుడు సినిమాలో యు ఆల్ ఆర్ ది కపుల్ కాబట్టి, మ్యామ్. అండ్ ఐఎమ్ యువర్ అత్తగారు అనుకోండి. ఓకే, అండ్ కోడలు, షీ ఇస్ ద కోడలు అండ్ యువర్ మై అబ్బాయి. మీ ఆయన మా నాన్నగారు, మీ ఆయన మా నాన్నగారు, మీ ఆయన మా నాన్నగారు. మా ఆయన మీ నాన్నగారా? అవునా? రాజా రాజా రాజా. ఓ, ఐ గాట్ ఇట్. Rajiv sir is her father in the film. కరెక్ట్. యా, రాజీవ్ సార్ ఇస్ బికమింగ్ నవడేస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఇన్ సమ్ ఫిల్మ్స్. ఐఎమ్ టెల్లింగ్ హిమ్, నువ్వు వెళ్ళిపోయి తెల్లగడ్డలు వేసేసుకొని నన్ను ముసల్దాన్ని చేయకు అని దూరంగా ఉండు నాకు అక్కడ. సో దెన్ ఇఫ్ ఐఎమ్ అ వెరీ పాజిటివ్ అత్తగారు, దెన్ హౌ విల్ ఇట్ బి? దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు రెడీ? ఓకే, యాక్షన్. ఏంట్రా, కోడలికి ఏం రాదు వంట వార్పు? ఇలా అయితే ఎలాగా? ఆ పిల్లెవరు? వెంట తీసుకొచ్చిందా? ఎవరమ్మా నువ్వు? మా ప్రియమైన అసిస్టెంట్ అండి. మీ ప్రియమైన అసిస్టెంట్? మాట్లాడవేంటి నువ్వు అసలు? ఎంత వచ్చింది మమ్మీ? అసిస్టెంట్ తో వస్తే ఆమె వంట చేయదా? ఇట్రమ్మా నువ్వు. వంట రాదా? అదే నేను అడుగుతున్నాను. నన్ను తిరిగి అడుగుతున్నావేంటి అసలు? ఇందాక నుంచి దోశలు నాతో వేయిస్తుంది. అదే వంట వచ్చా మీకు? బాగా వచ్చింది. మీరు ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. పాలకూర పప్పు ఎలా వండుతారో చెప్పమను. పాలకూర పప్పు. పాలకూర పప్పు ఎలా వండుతారు? పాలక్ కూర వాష్ చేయాలి. ఓకే, పప్పుని ఉడికించాలి. ఏం పప్పు? కందిపప్పు. కలిపప్పు. అసిస్టెంట్ చెప్తుందిరా. వచ్చింది, అది ఇప్పుడు అర్థం అవుతుంది. అరే, నేను నీకు టొమాటో పప్పు నేర్పించాను కదా, నువ్వు చెప్పు. అవును,
చెప్పు ఎలా చేస్తారు. టమాటా వేసి దాని పప్పేస్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వాటర్ వేద్దాం. చిచ్చి చిచ్చి చెడబుట్టేవరా నాకు. కాదా? ఓకే. ఏంటి కాదా? సుభద్ర చెప్పు సుభద్ర, టమాటా పప్పు ఎలా చేస్తారు? సుభద్ర కూడా ఈ మధ్య నేర్చుకుంటుంది. పప్పు పెట్టుకొని ముందు టమాటాలు ఉడకబెట్టుకొని గట్టి చెప్పు. తాలింపు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందిగా సుభద్ర కూడా వంట రాదు. ఓకే పదండి, దోశలు అయిపోయాయి, తినడానికి వెళ్దాం. లెట్స్ గో దేర్. అమ్మాయి ఇవి కపుల్ ఫ్రెండ్లీ ആണ്. సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. శ్రీమతి పి విమల 84 ప్లస్ గోయింగ్ టు జిమ్. Yes. సో ఈ రోజు ఆవిడ ఇక్కడ ఎందుకున్నారంటే ఇప్పుడు మీరు చేసిన దోశల్ని జడ్జ్ చేయబోతుంది. ప్రీ వర్కౌట్ మీల్. ఎస్ ఇది అయాళ దోశ. చట్నీ കുറച്ച് കഴിച്ചോളി. మొత్తం వేస్తావా తినాలా అంటుంది. మాకు నమ్మకం లేదు దొరా. నీ మీద ఎక్కువ నమ్మకం లేదనుకుంటా. అయ్యో అది కాదు అది కాదు తినేసినాం. అది తినేశారు అందుకని. അമ്മ തിനി വന്നിട്ടില്ലെന്ന് തോന്നുന്നുണ്ട് സൂക്ഷിച്ചിരുന്നോളെ. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. బాగుంది. అదేంటమ్మా రియాక్షన్ వేరే ఉంది, ఇది డైలాగ్ వేరే ఉంది. అంటే బాగుంది 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 అంటుంది ఏంటి? బాగుంది. ఇప్పుడు ఇది మానస చేసిన కారం దోశ, ఇది ట్రై చేయండి. మానస ఎక్కడ చేసింది కారం దోశ? మానస దోశ. ఓ సారీ ఇదానా ఇదే మానస. అదే అది ఇదో ఈ కారం దోశ మీరు వేగనండి. ఉందా కారము? ఇందులో లేదు, అందులో ఇందులో ఉంది. అందులో ఉంది. యా యూ కెన్ ఆల్సో టేక్ సమ్ చట్నీ. ఇది మీరు చేసినదానా? యాక్చువల్లీ అది అది చేశాను. చేస్తారు. బాగుందమ్మా? బాగుంది బాగుంది బాగుందా? అన్ని బాగుంది. ఇద్దరు చేసినది బాగుంది. వెరీ ఫ్రెండ్లీ జడ్జ్. అమ్మా వీళ్ళ సినిమా కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి. నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నావు? ట్రై చేద్దాం అనుకున్నారా? అలా ఉంటున్నారా మీరు? లిటిల్ బిట్ లైక్ దట్. అవునా? సరే ఇప్పుడు ఒక చిన్న వీఆర్ మూవింగ్ అహెడ్. వాటర్ ఎక్కువ తాగకు, ఎందుకంటే ఇప్పుడు గేమ్ లో నువ్వు పుచ్చకాయ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఓకే ఇందులోంచి ఒక చిక్ తీసుకోండి. థింగ్స్ కపుల్స్ డూ ఆన్ ఫస్ట్ డేట్. ఫస్ట్ డేట్ లో కపుల్స్ ఏం చేస్తారు? అమ్మా మీరు కూడా ఈ గేమ్ ఆడుతున్నారు. ఎస్ మీరు కూడా ఆడుతున్నారు. ఇలా ఆడుతూ వెళ్ళాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆన్సర్ చెప్తూ వెళ్ళాలి. ఓకేనా? విల్ స్టార్ట్ విత్ మాన్సా. థింగ్స్ వి డూ ఆన్ ఫస్ట్ డేట్స్. బికాజ్ షీ ఇస్ ఆల్సో లెర్నింగ్. మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోవడం. నాకు తెలిసినంత వరకు పెద్దానికి ఎస్ చెప్పేస్తుంటారు ఫస్ట్ డేట్ కదా అని. ఓకే మంచి హెయిర్ స్టైల్ చేసుకుంటారు. అదే బీచ్ చెప్పినాం కదా. మన బీచ్ ఫిక్స్. ఓకే బీచ్ మాన్సా. ఒక మంచి స్మైల్ ఫ్లాష్ చేస్తూ ఉంటారు. కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటారని నేను ఫీల్ అవుతున్నాను. అమ్మాయిలు అయితే మంచిగా మేకప్ వేసుకుంటారు. అమ్మా మీ ఇద్దరు కలిసి పిక్చర్కి వెళ్తారు. కరెక్ట్. పిక్చర్ మంచి పిక్చర్ ఎక్కడ ఉందో నైస్. హెయిర్ ని అలా సర్దుకుంటారు. వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ అద్దం చూసుకొని లిటిల్ బిట్ ఆఫ్ కోంబింగ్ హెయిర్ స్టైల్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తారు. ఓకే నేను చెప్తాను చూడు, ఇప్పుడు మంచిది బిల్ నేను కడతాను అని చెప్తారు. అమ్మా నువ్వే నెక్స్ట్. బిల్ సుమారుగా కడతాను కదా, నువ్వే కట్టాలి. వాళ్ళిద్దరు ఫ్లడ్ చేస్తుంటే ఓకే సార్. ఇష్టమైన ఫుడ్ సజెస్ట్ చేస్తారు, ట్రై చేయండి. షీఈస్ వెరీ సిన్సియర్. నచ్చిన పాటలు వినిపిస్తారు. వాళ్ళు వాడే యాప్స్ చూపిస్తారు. వావ్ వెరీ ఓపెన్ ఫస్ట్ డేట్. యా నేను మంచి కుకింగ్ చేస్తాను. సర్వ్ చేస్తారు, నేను కుకింగ్ చేస్తాను. వాట్ ఆర్ యు డూయింగ్ టునైట్? మీరేం చేస్తారు అని అడుగుతారు. ఇంతకుముందు లవర్స్ ఎవరైనా ఉన్నారా? అది మెల్లమెల్లగా దాని గురించి అడగడం మొదలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తాను. మీరే చెప్తారా? ఎందుకు? నేను వెరీ ట్రాన్స్పరెంట్. కాదు ఫస్ట్ డేట్ లోనే చెప్పేస్తాను. ఫస్ట్ డేట్ నుంచి చెప్పేస్తారా? చెప్పేస్తా. అమ్మా మీరు చెప్పండి. నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు. యాక్టింగ్ చేస్తా. యాంకరింగ్ యాంకరింగ్ నువ్వు బాగా చేస్తావు అని చెప్తుందంట. అమ్మకి అన్ని నా చుట్టే తిరుగుతున్నాయి ఆన్సర్స్. జోక్ ఏమి అంత ఫన్నీగా ఉండకపోయినా అని అనడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీకు ఎన్నిసార్లు చేసింది తెలుసా నీకోసం ఈ పని? సెట్ లో నువ్వు ఎన్ని జోకులు వేస్తే పాపం నవ్వలేక చచ్చి అనింది. నా జోకులు నిజంగా నవ్వు. ఏదో ఒక జోక్ చెప్పు. చెప్పు. నిజంగా నవ్వు ఒకసారి.
అలా రాదు. నిజమైన నేను జోక్ నవ్వుతాను అంటే చూడు, నిజమైన నిజంగా. నవ్వు వస్తుంది. జోకులు చచ్చిపోయింది సారికి. సరే ఈ రౌండ్ ఇలా మనము డ్రా అయిపోయింది. ఓకే, డ్రా అయిపోయింది. సో నెక్స్ట్ పేపర్ తీయండి. లవ్ బ్రేకప్ సాంగ్స్. ఫస్ట్ మీరు. అది నన్నే చేరవచ్చే చంచల. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. అమ్మ మీరు. പാലും പഴവും കൈകളിലേന്തി പവിഴവായാൽ കൈ പുന്നക ചിന്തി. పోయే పోయే లవే పోయే. ఇప్పుడు నువ్వు పాడాలి. నిన్ను తలచి మై మరచ చిత్రమే అతి చిత్రమే. ఓ పాపాలాలి ప్రేమకే లాలి. హే, ఇది ట్రిక్ ఏంటంటే అది బ్రేకప్ సాంగ్ కాదు. ఎందుకు కాదు మరి పడుకోబెడతాడు. అంటే సరే లవ్ సాంగ్ అసలు అట్లాంటి సాంగ్ అది. అది నీరు అదే నేను అదే గీతం పాడన. అది తెలుగు ఓన్లీ. 5 4 ఏం అవుట్. ఓ మ్యాన్ నో. yes you have to drink. లెట్స్ డూ దిస్. ఓ ఓ ఓ, దీన్ని బాటమ్స్ అప్ చేయడం అంటారా? ఇంకా బాటం అప్ అవ్వలేదు ఇంకా. అదే కదా. ఓకే ఇప్పుడు మన ఇద్దరం. పోవే పో 3 అన్న 3 అనే సినిమా ఉంటుంది. పోవే పో అన్న పాట. అది ఒక పాట. అది పాడే మూడే వచ్చి నాకు. దాని తర్వాత ఏంటో గుర్తులేదు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అడిగా అడిగా ఎదలో అంతే. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. కరిగేలోగా ఈ క్షణం కన్నానులే కలయికలు ఏనాడు ఆగబులే. తుహిరే తుహిరే. సేమ్ పాటనే కదా నువ్వు హిందీలో పాడావు ఇప్పుడు. అనిత ఓ అనిత నా అందమైన అనిత అదో పాట ఉంది. వాడాం ఆ పాట ఫేమస్ అనుకుంటా. శైలజ 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 నువ్వు ఎక్కడికి పోతావు శైలజ. వెళ్ళిపోకే శ్యామల నువ్వు వెళ్ళమాకే వద్దులే, మనం ఇంకా శ్యామల. ఆపేద్దాం. నేను తాగేస్తున్నా. Yes. మీరే out. అమ్మా గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి తనకి. Yes. ఓల్డ్. She didn't drink properly. అసలు I only drank. మీరు Yes. చర్స్ ఉంటే ఫుల్. ఈవెన్ దో ఇవాళ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇలాంటి ఘోరాలన్నీ చేస్తూ ఉంటాను నేను. ప్రాపర్టీ బాక్స్ ఏం పర్లేదు. గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. Okay. థ్యాంక్ యూ సో మచ్. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. And last one, I'm just speaking it. ఇది ఓన్లీ మనం ముగ్గురు మాత్రమే ఆడుతున్నాము. అమ్మ మీరు లేరు గేమ్ లో. గిఫ్ట్ ఐడియాస్ ఫర్ గర్ల్ ఫ్రెండ్స్. To For give girlfriends. girlfriends. To give to girl friends. Accessories. టైనీ స్పీకర్స్. Watch, Deodorant. సన్ గ్లాస్. wallet, Shoes. బ్యాగ్స్. shirt, Okay. Makeup. చెప్పులు. pant, Okay. Contact lenses. చాక్లెట్స్. dubena, Camera. బిస్కెట్స్. roses, Luxury car. లిలీస్. hair dye. లగ్జరీ కారా. బిస్కెట్స్ చాక్లెట్స్ లగ్జరీ కార్స్ కి ఎప్పుడు వెళ్ళావు? Gift is gift and next. Sari, Okay. Handwritten letter. కీ చైన్స్. fridge magnet. Curtains. కర్టన్సా? కర్టన్ ఎవడిస్తాడు? మంచి సన్లైట్ స్ట్రీమ్ అవ్వాలండి. మీకు ఎవరైనా ఇచ్చారా? మంచి యు నెవర్ నో ఇచ్చే ఉంటారు. ఇవి చాలా పెద్ద దొంగ ఇవ్వు అది తాగడానికి. తాగేసిన ఫస్ట్. కర్టన్స్ అండి. కర్టన్సా? ఐ విల్ హ్యాపీలీ. ఇక్కడ ఉండే వాళ్ళలో ఎంతమంది కర్టన్స్ కాదు, you want- గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి బట్ చేతులెత్తండి. వీళ్ళు ఒప్పుకుంటే నేను ఇచ్చేస్తాను. వాళ్ళొక మంచి వాతావరణంలో ఉండాలని. ఐఎమ్ సారీ. గివ్ హర్ ఇప్పుడు ఓన్లీ మన ఇద్దరమే. స్టవ్. వై నాట్. కుక్కర్, కట్లరీ. కట్లరీ, క్యాండిల్స్, డైనింగ్ టేబుల్. ఏ వద్దా తినరా? కర్టన్స్ నాట్ ఓకే, డైనింగ్ టేబుల్ ఓకే. నేను ఇచ్చా. అవునా? నేను డైనింగ్ టేబుల్ తయారు చేసి ఇచ్చా. ఎవరికి? అవన్నీ అనవసరం. ఓకే స్కూటీ. స్కూటీ అనే పద్ధతి ఉంది. నువ్వు ఆలోచిస్తున్నావు. సైకిల్. సైకిల్ పంప్, పెట్రోల్. రీఛార్జ్, అద్దాలు. గిఫ్ట్ కార్డ్స్, బౌచర్స్.
మొబైల్, సిమ్ కార్డ్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, బుక్స్, టెడ్డీ బేర్, గేమ్స్, బోర్డ్ గేమ్స్. బోర్డ్ గేమ్స్. అయిపోయింది. నేను ఆన్లైన్ చెప్పలేదు కదా. అయిపోయింది ఇప్పుడు Okay. రెడీ 1 2 3 గో. అమ్మయ్యా, డన్. సూపర్. ఓకే అమ్మా, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఒకటి ఫినిష్ చేసేస్తాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. కపుల్ ఫ్రెండ్స్. పర్ఫెక్ట్. ఎప్పుడు రిలీజింగ్? తెలియదు, 14th. 14th. మాన్సా, ఇది నీకు ఫ్రమ్ ప్రాపర్టీ బాక్స్. వాళ్ళు తెచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్ సంథింగ్. ఇది ఫేకా రియలా చెప్పాలి మీరు. ఓకేనా? ఉమా గారు పానీపూరి అమ్ముతూ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? అయితే ఉమా గారి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల 50 పానీపూరి బండ్లను కొని ప్రతి ఒక్క సిటీలో పెట్టించి ఆ పానీపూరి బండ్లతో నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? తెలుసుకున్న ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమా గారు కేవలం పానీపూరి అమ్మి నెలకు 3 నుంచి 4 లక్షలు ఎర్న్ చేస్తుంది. నాకు నమ్మాలని ఉంది. ఉంటదమ్మా, ఉంటది. నీకు నమ్మాలని ఉంది. కొంతమంది నమ్మేశారు. ఇది పక్కా ఫేక్. నేను పానీపూరీలు అమ్మట్లేదు, పూరీలు అమ్మట్లేదు, నాకు దానివల్ల డబ్బులు రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం మీకు. ఈ రోజు మనకి యాంకర్ లేరు, సో కొంచెం మనం సపోర్ట్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ టైం ఎవరినన్నా మూర్తి గారు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరంటే నా పేరు చెప్పాలి. ఎందుకు ఇలా కడుపు కొట్టేద్దాం అనుకున్నాం? అసలు ఈ రోజు మనకి యాంకర్ లేరు అంటే నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు. పోనీ ఇంకెవరినైనా అడిగారంటే వాళ్ళని అడగలేదు. మీకు యాంకర్ లేరని మీరు డిక్లేర్ చేసేసారు. లేదు నాన్న, అదేదో చిన్న ఎక్స్పెరిమెంట్. ఆ రోజు నిజంగానే వితౌట్ యాంకరే చేశారా మొత్తం ఈవెంట్? నేనే చేశాను. కొట్టే అండ్ ఆ రోజు నిజంగా మీరు లేరు కూడా. హలో, కాల్ రావాలి కదా మాకు ఇలా ఈవెంట్ ఉంది అని. నీ మొహంలోనే రాసి పెట్టింది అబద్ధం చెప్తున్నావని. ఎవరు నన్ను ఎవరు అడగలేదు. అవును, ఐ వాస్ కీపింగ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ ఫ్రీ. అదే. సో ఇంకా మీరు ఇలా చేద్దామని ఇలాంటివా మ్యామ్? అంటే వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోస్టింగ్? ఇట్స్ ఫన్ మ్యామ్, ఐ లవ్ ఇట్. వి డన్ ఇట్ టుగెదర్. I learned it from the best. Why won't I? I really had a కష్టమే అయితే కొంచెం. I did lot of skits with ma'am, so somebody likes and loves it, then చాలా కష్టమే. మనం ఆలోచించాల్సిన విషయం. నేను అనుకున్నాను అమ్మో చాలా కష్టం అండి, ఇంకోసారి చేయను అంటావేమో అనుకుంటున్నాను. నేను ఛాలెంజ్ చేశాను మ్యామ్, చాలా సరదాగా ఉంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సరే ఓకే, అంటే క్యాన్సిల్. మన సినిమాకి మనం చేసుకున్నాం కాబట్టి అంత ఈజీ అనిపించిందేమో, బట్ ఐ నో వాట్ యు డు ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు డు దట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. And you know it was noticed in the Varanasi event. Yes. Which I was telling you about. రాజమౌళి గారు మార్కెటెడ్ మీ వెరీ వెల్. ఓకే, ఇప్పుడు ఎస్ ఆర్ నో తీసుకోండి బోర్డ్స్. ఇది తీసుకొని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇచ్చేవా? లేదులే, మీకు ఇస్తారులే. ఓకే, మీకే ఓకే. నో ఇవ్వను, ఇస్తాను, ఏడవకు, డోంట్ క్రై. ఎస్ ఆర్ నో అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినటువంటి రోజులు మీ లైఫ్లో ఉన్నాయా? ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. మీకు ఎందుకు నవ్వు వస్తుంది? బాధను మించిపోయి బాధ ఆబ్వియస్గా అవన్నీ చూసాం మ్యామ్. ఎందుకుంటే ఎవరికుండా మ్యామ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలో క్యారెక్టర్ కూడా ఇంచుమించు అదే అనుకుంటా కదా. రియల్ లైఫ్ ఇన్స్పైర్డా? దాదాపుగా అయి ఉండొచ్చేమో. అది నన్ను చూసి మా వాడు రాసుకున్నాడో లేకపోతే వాడు రాసుకున్నారు నేను కరెక్ట్ అయ్యని తెలియదు. కానీ వాట్ అబౌట్ యూ? ఉండింది మ్యామ్, ఒక పాయింట్ ఉంటుంది. మిస్ ఇండియా ఫేజ్ బాంబేకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆల్మోస్ట్ 2 years మొత్తం చూసుకున్నారు. ట్రాన్స్పోర్ట్, హౌస్, ఫుడ్ మొత్తం టేకెన్ కేర్ ఆఫ్. అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది రైట్, గెస్ట్ హౌస్, మన మిస్ ఇండియా గెస్ట్ హౌస్. రిటర్న్ వస్తే హైదరాబాద్కి ఒకరోజు బ్యాంక్ ఓపెన్ చేశాను. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఒక పెద్ద షాక్ వచ్చింది. అండ్ దట్ వాజ్ ది రియలైజేషన్ దట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేయాలి. పైగా అప్పటికి యు ఆర్ మిస్ ఇండియా కదా. అవును, కానీ బ్యాంక్ లో అమౌంట్ లేదు. అవును. ఓ మై గాడ్. నాకు రియలైజ్ అయింది ఏంటంటే విజిబిలిటీ ఉంది కదా అని. విజిబిలిటీ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది అనుకో. ఐ థింక్ నేను
ఎన్ని షోల్లో నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఒక్కడు పట్టించుకోవట్లేదు. మొన్నేమో వంశీ గారు ఈవిడ మన ఇద్దరిని కలిపి కొనేస్తారంటారు. మీకు ఏం తెలిసిన ఈఎంఐల గురించి, నా లోన్ గురించి? మ్యామ్ రెండు విషయాలు నేను చాలా గట్టిగా నమ్ముతాను మ్యామ్. సినిమా వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయనేది అబద్ధం. సినిమా వాళ్ళందరికీ ఫస్ట్ డే టికెట్ ఈజీగా దొరుకుతున్నది కూడా అబద్ధం. కరెక్ట్. ఈ రెండు విషయాలు అయితే అబద్ధాలు. మిస్ ఇండియా అంటే నేను అనుకున్నాను కొన్ని బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ అన్ని వచ్చేస్తాయి కదా, డబ్బులు వస్తాయని అనుకున్నా, కానీ అది కూడా కాదు. అది not the truth. దట్ హోల్ ఇయర్ వాజ్ జస్ట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు స్కెడ్యూల్, మినిట్ బై మినిట్ ఏం చేయాలి, ప్రాజెక్ట్, క్లాస్, అండ్ దెన్ ద మూమెంట్ యూర్ అవుట్ ఆఫ్ ఇట్ యూర్ అలోన్. They leave you. అంతే. Then you have to decide on. Yeah. Oh my God. అంటే ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే లైఫ్ ని తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఇమాజిన్ మిస్ ఇండియా అండ్ దెన్ లుకింగ్ అట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ సడన్లీ నో మనీ అంటే మా అసలు నిజంగా స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. యా అండ్ యూ డిడ్ వెరీ వెల్, యూ డూయింగ్ వెరీ వెల్. మీ లుక్ మీద కానీ యాక్సెంట్ల మీద కానీ ఎప్పుడైనా ట్రోల్స్ వచ్చాయా, లేదా మీ సినిమాల గురించి కానీ ట్రేస్ చేయాల్సి వచ్చిందా? ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి పెట్టండి. ఎస్ ఓకే. అంటే కామెంట్స్ లో డెఫినెట్ గా వచ్చుంటాయి కదా మ్యామ్. సో దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఎలా తీసుకున్నారు? ఐ మీన్ హౌ యు ఆల్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడైతే అసలు నేను టచ్ వుడ్ చాలా మంచి మెంటల్ హెల్త్ రిలాక్స్డ్ చిల్ స్పేస్ లోకి వచ్చాను. అసలు అంటే జీరో నెగిటివిటీ, అసలు నెగిటివిటీ అసలు తీసుకోవట్లేదు, రీచ్ అవ్వట్లేదు నాకు ఉన్నా సరే. అదే వచ్చి ఇలా బౌన్సర్ లాగా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అంతే, మనం బాగా చిల్. రియల్లీ లవ్ దట్ స్పేస్. యా దట్ ఇస్ హౌ యు షుడ్ బి ఇన్ ద ఇండస్ట్రీ. లేదంటే ఇట్లా మొత్తం సక్ చేసేస్తారు ఫుల్ గా. సూపర్. ఈ మూవీస్ మనకి సెట్ అవ్వవు అని ఎప్పుడైనా క్విట్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయా? ఎస్. ఓకే. అది ఆ సినిమా అదేమైనా చెప్పొచ్చా? స్క్విట్ చేసిన సినిమానే అవ్వలేదు అది. ఓహో. రీప్లేస్మెంట్ ఏం కాదు. ఆ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ వేరే అంటే నాకు మధ్యలో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్, సో ఐ వాక్డ్ అవుట్ అండ్ ద ఫిల్మ్ ఆల్సో నెవర్ హ్యాపెండ్. రైట్ యాక్చువల్లీ అలా అంటున్నారు. రిప్లేస్మెంట్ టైప్స్. Replacement types or that you quit the film in between. Replacement, like even if we got replaced, I was replaced many times. Yeah. That's normal. After the shoot started also. After the shoot start అయింది, అది ఎప్పుడు అవ్వలేదు, కానీ ముందు రీప్లేస్మెంట్లు చాలా అయి ఉంటాయి మ్యామ్. వెరీ కామన్ థింగ్ యాక్చువల్లీ. నాట్ అందరూ మాట్లాడుకోరు సినిమాల్లో రీప్లేస్మెంట్లు అనేవి. బట్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ కదా. మూమెంట్ గా అనిపిస్తుంది మ్యామ్. అంటే కొన్నిసార్లు మనం ఆ కథను చాలా ఇష్టపడతాము. యా ఖచ్చితంగా. ఇది పెద్ద ఫిలాసఫీ చెప్పట్లేదు నేను, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడీ టు బి ఫేర్, నాట్ ది ఇండస్ట్రీ అట్లీస్ట్. ఇట్స్ నాట్ ఫేర్ అండ్ ఐ నో దట్. సో నోబడీ ఓస్ మీ ఎనీథింగ్ ఆల్సో. నేను నా కోసం సినిమాలోకి వచ్చాను, ఎవరు నన్ను రమ్మలేదు. సో ఇవన్నీ మనం సక్సెస్ ఎంజాయ్ చేసినప్పుడు అది కూడా ఎంజాయ్ చేయాలని నా లాజిక్. నిజంగానే చాలా గొప్ప విషయం చెప్పావు. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా, నేను ఆపుకుంటున్నాను. 9 నెలల పిల్లోడితో యాడ్ చేసిన పిల్లోడు ఎంత ఎదిగాడని నాకు అసలు ఆనందంతో నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. ఆ ఫోటో దొరికితే వేయాలి. మీ దగ్గర ఉందా? అమ్మ దగ్గర యాక్చువల్లీ VCR టేప్ ఉంది ఎక్కడో. వి హావ్ టు సమ్హౌ ఫిగర్ ఇట్ అవుట్. మీరిద్దరు లవ్ లో ఉన్నారు అని రూమర్స్ ఏమైనా వచ్చాయా? తీసుకో, బోర్డు తీసుకో. ఇంకా రాలేదు, మీరు ఏమైనా క్రియేట్ చేద్దాం అంటే చేద్దాం. ఓకే, సో ప్రేమలో ఉన్నటువంటి కపుల్ ఫ్రెండ్లీ జంట సంతోష్ అండ్ మాన్సా వారణాసి. సక్సెస్ ఉన్నప్పుడే అందరూ దగ్గర ఉంటారు, లేకపోతే ఇగ్నోర్ చేస్తారు? అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ చేస్తారు, బట్ దేర్ విల్ బి సమ్ పీపుల్ మ్యాన్. మనం బ్యాడ్ పీపుల్ కలుస్తాం, గుడ్ పీపుల్ కలుస్తాం. దేర్ బి గుడ్ సోల్స్ ఆల్సో. వాళ్ళని లైట్ తీసుకోకూడదు యాక్చువల్లీ. ఉంటారు మ్యామ్ మంచోళ్ళు, యాక్చువల్లీ కొంచెం మంది ఉంటారు మ్యామ్. రేలంగి మావయ్య చెప్పినట్టు మనిషి అంటేనే మంచోడురా. మనిషి అంత మంచోడేం కాదు మ్యామ్. మావయ్య నువ్వు నాకు అబద్ధం చెప్పావా రేలంగి మావయ్య? ఇన్ని సంవత్సరాల నుంచి నేను మనిషి అంటేనే మంచోడు అనుకుంటే సంతోష్ వచ్చి కాదంటున్నాడు మావయ్య. ఎవరు మావయ్య ఇతను? సక్సెస్ ఉంటేనే ఉంటారులేండి మాక్సిమం 90%. కానీ ఎందుకో మావయ్య ఇతను చెప్పిందే నిజం అనిపిస్తుంది మావయ్య. నువ్వు చెప్పిందంతా అబద్ధాలు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ట్రైలర్ చాలా బాగుంది. నాకు చాలా కాన్సెప్ట్ ఆఫ్ ద డైరెక్టర్, యువర్ యాక్టింగ్, ద విజువలైజేషన్, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ గుడ్. అంటే ఒక సినిమా కొన్ని ట్రైలర్స్ చూస్తే ఇది హిట్ అవుతుంది అనే ఒక వైబ్ వస్తుంది కదా, అది ఉంది. Thank you. Thank you, ma'am. Thank you so much. And Santosh, I really wish you super success, Santosh. Thank you, ma'am. And I wish you too. Thank you so much. Thank you so much. Bye.